దేవునికి స్తోత్రం. నేటి వాక్య ధ్యానం కొరకు లూకా శుభవార్త 1వ అధ్యాయం 2వ భాగం 39వ వచనం నుంచి చివరి వచనం వరకు ధ్యానం చేద్దాం. గాబ్రియేలు దూత జకర్యాకును అదేవిధంగా మరీకును దర్శనమిచ్చి మాట్లాడిన సందర్భాన్ని గడిచిన దినాన మనం విన్నాం. వారిద్దరితో మాట్లాడిన తర్వాత వారిని ప్రభువు దర్శించాడని, గర్భాన్ని మీరు పొందుకోబోతున్నారని ఇరువురికి చెప్పడం జరిగింది. ఆ దినాల్లో మరియా యోధియ ప్రదేశంలో కొండసీమలో ఉన్నటువంటి ఎఫ్రాయిము అనేటువంటి ప్రాంతం, ఆ ఊరికి వెళ్ళడం జరిగింది మరియా. అప్పటికి ఆమె గర్భవతి. ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. జకర్యా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. వాళ్ళు వందనం చేసుకోగానే ఆమె గర్భంలో ఉన్న శిశువట గంతులు వేస్తూ ఉన్నాడట. బాప్తిస్మిచ్చే యోహాను ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నాడు. ఆ వ్యక్తికి తెలిసిపోయింది. పరిశుద్ధాత్మ చేత నింపబడి గర్భం ధరించినటువంటి మరియా రాగానే వందనాలు చెప్పగానే లోపల ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క ఆ ప్రభావము గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చే యోహానికి అర్థమైపోయింది. దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఒకరైతే, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి జన్మించబడుతున్నటువంటి వ్యక్తి మరొకరు. చూడండి, గర్భంలో ఉన్న శిశువులు దేవుని ఆత్మ ప్రభావాన్ని బట్టి ఇద్దరు స్పందించిన విధానంలో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ జకర్యా ఎవరు అనంటే మరియమ్మకు బంధువుల ఇంటికి వెళ్ళటానికి దేవుడే తెలియచేశారు, వెళ్ళి నువ్వు అక్కడ ఉండు అని. అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన ఆశ్చర్యకరమైన సంగతులు మనం వింటూ ఉన్నాం. ఎలిజబెత్ అమ్మ దేవుని ఆత్మచేత నింపబడిందట. మరియమ్మను చూడగానే, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చింది, ఎంత ధన్యత నాకు కలిగింది అని ఆశ్చర్యంతో మాట్లాడడం ప్రారంభించింది. నిజంగా ఆమె మాట్లాడుతున్న మాటలు చాలా ఆశ్చర్యమే. ఎందుకనంటే మరియా వయసులో చాలా చిన్నది, ఎలిజబెత్ వయసులో చాలా పెద్దది, అప్పటికే వృద్ధురాలు అని బైబిల్ చెప్తా ఉన్నది. కానీ ఆ చిన్న బిడ్డను చూసినప్పుడు నా ప్రభువు తల్లి అని చెప్తోంది. దేవుని ఆత్మచేత నింపబడితే ఎదటి వ్యక్తి ఎవరో అర్థం అవుతుంది, మనోనేత్రాలు తెరవబడతాయి. ఈరోజు చాలా మంది ఎదటి వ్యక్తి విలువ తెలీదు, ఎదటి వ్యక్తి గురించి ఏ మాటలు కూడా అర్థం కావు, అలాంటి స్థితిలో ఉన్నారు. ఎదటోళ్ళని గ్రహించడం, అర్థం చేసుకోవడం చాలా కష్టతరమైన పరిస్థితే. కొన్నిసార్లు ఎదటోళ్ళు ఏ మనసుతో ఉన్నారో కూడా గ్రహించం. అలా గ్రహించాలంటే వివేచన కావాలి, లేకపోతే దేవుని ఆత్మచేత నింపబడిన అనుభవము అయినా ఉండాలి. ఇక్కడ దేవుని ఆత్మచేత నింపబడింది కనుకనే ఆ మరియా ఎవరో గుర్తించగలిగింది. నా ప్రభుకి తల్లి అని ఆమె దేవుని గణపరుస్తూ ఉంది. గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గంతులు వేస్తూ ఉన్నాడని ఆమెకు అర్థమైపోయింది. వాస్తవానికి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ 6 నెలలు ప్రాయమైతే అది ఏమి పెద్ద కదలికి ఏమి ఉండదు 6 నెలలకి.
7వ నెల దాటి 8వ నెలకు ప్రవేశించిన తర్వాత బాగా మూమెంట్స్ అర్థమైతాయట. కానీ 6వ నెలకి గంతులు వేసేసింది ఆ లోపల ఉన్న శిశువు అనంటే అది ఎంతగా గమనిస్తే ఆ మాట బయటకు వస్తుంది. లోపల ఆనందం చేత నింపబడ్డాడు బాప్తిస్మిచ్చే యోహాను. ఏమి అద్భుతం అండి! మనం ఎన్నడూ విని ఉండము ఇలాంటి మాట. అది కేవలము ధన్యత పొందినటువంటి ఎలిజబెత్కే దక్కింది ఆ భాగ్యం. ఆ మాట్లాడుతూ అంటది, దేవుడు నాకు గొప్ప భాగ్యమును కలుగు చేశాడు, ఇలాగూ జరుగుతుందని ఆ మాటలు నమ్మిన నీవు ధన్యురాలివి అని మాట్లాడింది. ఆ తర్వాత మరియా చాలా ఆనందిస్తూ నా ప్రాణము ప్రభుని ఘనపరుస్తుంది, ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించెను అంటది. వాస్తవానికి చాలా కాలం గర్భం ధరించకుండా వివాహమైంది కానీ ఏమీ సంతోషం లేని వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు ఇవి. ఏమంటుంది ఈవిడి? దేవుడు నన్ను కటాక్షించాడు, ఇంతకాలానికి నన్ను చూశాడు అంటుంది. అసలు ఆ మాటలు మాట్లాడవలసినవి కాదు. ఆ దినాల్లో చాలా మంది కన్యకలు యేసు ప్రభు వస్తాడు, మెస్సియా జన్మిస్తాడు అని ప్రజలకి ఆ ప్రవచనం గుర్తుండి వివాహం చేసుకోకుండా ఎదురు చూసేవాళ్ళట. కన్యకలుగానే జీవితాన్ని గడిపేవారట. అలాగున చాలా మంది ఉండేవాళ్ళు. కానీ ఈ మరియా అలాగున సిద్ధపరచబడింది ఏం కాదు. ఎందుకంటే అలాగున ప్రత్యేకించబడిందే అయ్యుండుంటే వివాహం కొరకు ముందడిగి వేయదు, ఆమెకు నిశ్చితార్థం అయిపోదు. బైబిల్ ఏం చెప్తుంది? యోసేపుకి ప్రదానం చేయబడిపోయింది. అంటే ఈమె ప్రభు రాకడ కొరకు కనిపెట్టినాము కూడా కాదు. జనరల్ గా వివాహ సమయం వచ్చింది, లేకపోతే వయసు వచ్చింది, తల్లిదండ్రులు చూశారు, యోసేపుకి నిశ్చితార్థం చేసేశారు, అయిపోయింది. కానీ ఆ దినాల్లో చాలా మంది కన్యకలు పురుషుణ్ణి ఎరుగకుండా దేవుడు నా గర్భవాసాన పుట్టాలా, ఆ మెస్సియా నా గర్భంలో నుంచే రావాలని ఎదురు చూసేవాళ్ళట. కానీ ఈమెకు దక్కింది. అందుకంటుంది, నేను ధన్యురాలని, ప్రభు నన్ను కటాక్షించాడు. అసలు నాకు రాకూడదు ఈ అవకాశం, నేను పొందుకోకూడదు ఈ భాగ్యం, కానీ దేవుడు నాకు అనుగ్రహించాడని ఆమె చెబుతూ ఆనందిస్తూ అంటది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేశాను అంటుంది. వాస్తవానికి ఆమె కలిగింది గొప్ప కార్యం ఏమి కాదు, అవమాన కార్యం, నింద కార్యం. ఇంకా చెప్పాలి అని అంటే 10 మంది కూడా ఇలాంటి మనిషి ఉండకూడదు, వ్యభిచారం చేసి ఉంటది ఈవిడి, అందుకే గర్భం వచ్చింది అని అవమానించి చంపేసేటువంటి పరిస్థితి. వివాహం చేసుకోవలసినటువంటి యోసేపు విడిచిపెట్టే పరిస్థితి. కానీ ఇవి ఏమీ ఆలోచించట్లేదు. నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది, నేను ఒకరికి భార్య కాబోతున్నాను, ఇలాంటి సమయంలో నాకేంటిరా బాబు కర్మ, ఇలాంటి పరిస్థితి జరిగింది అంటే ఆయన ఏమనుకుంటాడో, నన్ను వదిలేస్తాడేమో అని ఆలోచన కూడా లేదు ఈవిడికి. అస్సలు ఆలోచన లేదు. యోసేపు గురించిన తలంపే లేదు ఈవిడికి. ఎందుకంటే నాకు ఈ ధన్యత కలిగింది అనే ఆనందాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. నాకు గొప్ప కార్యాన్ని చేశాడు అంటున్నాడు. అది గొప్ప కార్యం కాదు, సర్వసాధారణంగా అది అవమాన కార్యం, చాలా విచారింపగలిగినటువంటి కార్యం. కానీ సృష్టికర్త అయిన దేవుడే ఒక మానవుడై రావాలి అనుకున్నప్పుడు మరియ గర్భాన్ని ఎంచుకున్నాడు చూడు, అది ఆమె నిజంగా ధన్యతగా భావించింది. ఈ రోజున దేవుని కొరకు నిందపడడం, అవమానించబడడం, తృణీకరించడం నీ పట్ల కనుక జరిగితే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలువి. కారణం ఏంటంటే దేవుని కొరకు ఒక మాట భరించడం అనేది, ఒక మాట సహించడం అనేది అందరికీ దక్కే ధన్యత కాదు. ఒకవేళ దేవుని నమ్ముకున్నందుకు అవమానించబడుతున్నావా, దేవుని నమ్ముకున్నందుకు బాధపడుతున్నావా, దేవుని నమ్ముకున్నందుకు అందరు నిన్ను వదిలేశారా, అందరు నిన్ను చిన్నతనంగా చూస్తున్నారా, అయితే నువ్వు ధన్యుడివే.
నువ్వు ధన్యురాలివే, ప్రభు కటాక్షం నీ మీద ఉంది. అందుకే అలాంటి గొప్ప అవకాశం నీకు దక్కింది. ఆమె చాలా విషయాలు మాట్లాడుతూ దేవుడు నన్ను కనికరించాడని, నా హృదయం ఆనందంతో నింపబడిందని ఆమె చెబుతూ ప్రభుని ఘనపరుస్తుంది. ప్రభును స్తుతించి అక్కడే 3 నెలల పాటు ఉంది. అంటే ఎలిజబెత్ కి డెలివరీ సమయము ఆసన్నమయ్యేంత వరకు కూడా అక్కడే ఉంది. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటికి ఆమెకి 3 నెలలు వచ్చాయి. ఎలిజబెత్ కు ప్రసవం సమయం ఆసన్నమైంది. ప్రసవించింది ఒక కుమారుని. బంధువులు, ఇరుగు పొరుగు వారు చాలా మంది సంతోషిస్తున్నారట, వృద్ధాప్యంలో ఎలిజబెత్ తల్లి అయింది అని. దానికి గల కారణం ఏంటో తెలుసా? రాబోయే దినాలలో ఒక అద్భుతమైనటువంటి ప్రవక్తను వాళ్ళు చూడబోతున్నారు. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు కొన్ని కార్యాలు. కారణం ఏంటి అనంటే దాని తర్వాత గొప్పతనం రాబోతుంది. గర్భఫలం లేని వారు సహోదరులు చాలా మంది బాధపడుతూ ఉంటారు. దేవుడు నాకు కనుకరించలేదు, వాళ్ళకి పెళ్ళయి రోజులైంది, నెలలైంది, సంవత్సరాలు కూడా కలలేదు, వాళ్ళు మాత్రం సంతానం కనేసారు, ఆపరేషన్ కూడా అయిపోయాయి, మాకు మాత్రం ఏమీ లేదు బాబు అని బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. నేనేదో మాటలకు ఊరటం మీకు చెప్పడానికి ఈ మాటలు చెప్పట్లేదు, కానీ బైబిల్ గ్రంథంలో ఆలస్యంగా పుట్టిన వాళ్ళందరూ కూడా గొప్పళ్ళు అయ్యారు. ఆలస్యంగా పుట్టిన వాళ్ళందరూ గొప్పళ్ళు అయ్యారు. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఇసాకు సంతానం విషయంలో కొద్దిపాటి ఆలస్యం కలిగింది. తర్వాత దేవుడు కృప చూపించాడు, 2 పిల్లల్ని ఇచ్చాడు. యాకోబుకి రాహేలు పిల్లల్ని కనలేదు, ఆలస్యమైంది. 20 సంవత్సరాలు పట్టిందట రాహేలు గర్భవతి అవటానికి. 20 సంవత్సరాల తర్వాత పుట్టాడు యోసేపు. చరిత్రను సృష్టించాడు. ఐగుప్తు దేశంలోనే మహారాజు అయిపోయాడు. ఇశ్రాయేలును పోషించే ధన్యుడైపోయాడు. దేవుని చేతే మెప్పు పొందిన ఒక నీతిమంతుడైపోయాడు. యేసుక్రీస్తుకి మాదిరిగా మార్చబడ్డాడు. ఆ తర్వాత సమూయేలు గ్రంథానికి చూస్తే అన్న కనపడుతుంది. తన వైరికేమో సంతానం ఉంది, కానీ అన్నకు సంతానం లేదు. అయితే దేవుడు కృప చూపించి ఆమెకు సంతానం ఇచ్చాడు. సమూయేలు పుట్టాడు. ఆ దేశంలో ప్రవక్తగా స్థిరపరచబడ్డాడట. చాలా ఆలస్యమైందని బాధపడింది, కానీ ఆమె కన్న తర్వాత ఆయన ప్రవక్త అయ్యాడు. ఆమె ధన్యురాలైపోయింది. ఇలాగున్న బైబిల్ గ్రంథంలో చాలా మందికి దేవుడు సంతానాన్ని ఆలస్యం చేశాడు, కానీ వాళ్ళందరూ ప్రవక్తలు, గొప్ప గొప్ప వాళ్ళే అయ్యారు. ఈ రోజున దేవుడు నీకు సంతానం ఇవ్వకుండా ఆలస్యమైంది అని బాధపడుతున్నావేమో. అయితే నీ గర్భవాసాన్న ఏ గొప్ప వ్యక్తిని దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడో. నువ్వు ధన్యురాలివి. ఆలస్యమైందని బాధపడుతున్నావా? నువ్వు కనే బిడ్డను బట్టి అనేక మంది సంతోషించబోతున్నారు. అట్టి బలమైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో త్వరలో జరిగించునుగాక. ప్రియ దేవుని జనాంగమ, దేవుని ఉద్దేశాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఆ ఉన్నతమైన ఉద్దేశాన్ని మనం గ్రహించడానికి మనం ఆలోచన విధానమే కొంచెం తక్కువ. ఎప్పుడు బాధపడద్దు, నిరాశతో ఉండొద్దు. దేవుని కార్యాల కొరకు వృద్ధాప్యం వరకు ఎదురు చూసిన జకరియా, ఎలిజబెత్ యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మనము ఆది కాండంలోనే అబ్రహాం జీవితాన్ని చూసిన సంతాన విషయంలో చాలా ఆలస్యం అయిపోయింది, కానీ గొప్ప ధన్యుడు పుట్టాడు. ఇలాగున బైబిల్ గ్రంథంలో ఎవరికి ఆలస్యంగా సంతానం కలిగిన వారు గొప్పవారే అయ్యారు అన్నది వాస్తవం. ఏ ఒక్కరు కూడా ప్రయోజనము లేనివాడు ఇంత ఆలస్యంగా పుట్టాడు అని చెప్పడానికి కుదరదు. సంసోను పుట్టడానికి కూడా ఆ మనోహాన్ని దేవుడు దర్శించాడు. వాడు కూడా వయసు పెరిగిన వారే దేవుడు దర్శించగా
ఎంత గొప్ప బలవంతుడు! ఫిలిష్తీయుల గుండెల్లో నిద్రపోగలిగినటువంటి ఒక బలశాలి పుట్టాడు. దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని తప్పక జరిగిస్తాడు. విశ్వాసంతో ముందుకు సాగు. బాప్తిస్మిచ్చే యోహాను పుట్టాడు. 8వ దినాన్న వారు సున్నతి చేశారు. ఏం పేరు పెట్టాలని నిశ్చయించుకొని ఎలిజబెత్ని అడిగితే ఆమె అంటుంది, యోహాను అని పేరు పెట్టండి అంది. వాస్తవానికి యోహాను అని పేరు పెట్టాలని ప్రభు తెలియచేసేసాడు గాబ్రియేలు దూత ద్వారా. కానీ ఆ విషయం ఎలిజబెత్కి తెలీదు. ఎందుకంటే జకరియా మందిరంలో ఉన్నప్పుడే అనుమానించాడు గనక మోగోడైపోయాడు. ఏం పేరు పెట్టాలో దేవుడు జకరియాకి చెప్పాడు కానీ ఎలిజబెత్కి తెలీదు. కానీ ఆమె అంటుంది, యోహాను అని పేరు ఎట్టండి అంది. అతన్ని అడుగుదామని చెప్పేసి జకరియని అడిగితే అతను ఒక రాత పలక తీసుకొస్తే దాని మీద రాశాడట యోహాను అని. ఆశ్చర్యపోయారేటి, ఈమె అదే అంటుంది, ఇతను అలాగ అంటున్నాడు ఏంటి అని. ఇరువురిని తెలియకుండానే అడిగితే ఇద్దరు కూడా ఒక మాట చెప్పారు, ఇది దైవ చిత్తమై ఉన్నది, అతనికి యోహాను అని పేరు పెట్టడానికి. వాళ్ళు అంటాడు, మీ బంధువుల్లో గాని మీ కుటుంబ సభ్యుల్లో గాని ఎవరు లేరు కదా అంటే, ఈ పని చేయండి, మేము చెప్పింది పెట్టండి అన్నారు. ఎప్పుడైతే యోహాను అని ఆ బిడ్డకు నామకరణం చేయడం జరిగిందో వెంటనే జకరియా యొక్క నాలుక ప్రభు స్వరాన్ని ఇచ్చాడు, మాట్లాడడం ప్రారంభించాడు, ప్రభుని స్తుతించాడు. విశ్వసించలేదు గనక సంవత్సరం కాలం పాటు దాదాపుగా మౌనం అయిపోవలసి వచ్చింది. దేవుని కార్యాలను ఎప్పుడు విశ్వసించు. ఎందుకు అపనమ్మకం? దేవుని కార్యాలు ఎన్నో చూసావు కదా, ఇంకా ఎందుకు అపనమ్మకంతో ఉంటావు? ఈ రోజున నీ అపనమ్మకాన్ని దూరం చేసుకుని దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకంతో సాగు. దేవుడు బలమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆ తర్వాత జకరియా దేవుని ఆత్మచేత నింపబడిన వాడుగా ప్రభుని స్తుతించడం ప్రారంభించాడు. ప్రభు అని ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. ఆయన ప్రజలకు దర్శనం ఇచ్చాడు, విమోచనము కలుగు చేశాడు. దావీదు వంశంలో నుండి మన కొరకు దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు అని ప్రభుని స్తుతించాడు. దేవుని వాత్సల్యము నాకు దొరికింది, ఆయన కటాక్షము తన ప్రజలకు రక్షణను జ్ఞానమును అనుగ్రహిస్తున్నాడు. ఆయన చీకటిలో ఉన్న వారికి, మరణంలో ఉన్న వారికి గొప్ప వెలుగు ఆయన ఇవ్వబోతున్నాడు అని ఆయన గణపరుస్తూ ఉన్నాడు. అంటాడు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన ఆ పైనుండే మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహిస్తాడు అని. వాక్యం యొక్క పరిపక్వత ఈయనకి తెలుసు. అందుకని చీకటిలో ఉన్న వారి కొరకు దేవుడు గొప్ప కార్యాలని, వెలుగును ఇవ్వబోతున్నాడు అని. అంటే నా జీవితంలో చీకటే ఉంది, వెలుగు చూడలేదు అని ఎవరైతే భావిస్తారో, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారో వారికట దేవుడు వెలుగుగా కార్యాన్ని చేయబోతున్నాడు. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట మనకు కనపడుతుంది. చీకటిలో నడిచే ప్రజలు గొప్ప వెలుగును చూచారు అని. చావు నీడలో ఉండేటువంటి వారికి వెలుగు ప్రకాశించింది అని. అంటే నీ జీవితం ఒకవేళ చీకటి పరిస్థితి అయిపోయింది, అన్ని కూడా మూయబడిన పరిస్థితులు అయిపోయాయి, ఏమీ అర్థం కావట్లేదు, కన్ను మిన్ను కానటం లేదు, నా బ్రతికేంటో అర్థం కావట్లేదు, పరిస్థితి ఏంటి ఇలాగ అయిపోయింది, మొత్తం చీకటి జీవితం అయిపోయింది ఏంటి అని బాధపడుతున్నావేమో, నీ జీవితంలో దేవుడు గొప్ప వెలుగును దయచేయబోతున్నాడు. మరణ పరిస్థితికి వెళ్ళిపోయావు, కొన్నిసార్లు ఇంకెందుకు నా బ్రతుకు, చచ్చిపోతే బాగుండును అని అనుకుంటున్నావు. నీకు వచ్చిన సమస్యలు కానీ, నువ్వు పడుతున్న నిందలు కానీ, నువ్వు కలిగిన అవమానాలు కానీ చావుకు నిన్ను ప్రేరేపిస్తున్నాయేమో. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. అనేక పర్యాయాలు నేను ఇలాగ ఆలోచన చేస్తాను, చుట్టుపక్కలంతా కూడా ఇంత గలిబిలి పరిస్థితి ఉందే, ఇంత
ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవితాన్ని నెట్టుకొస్తున్నామే, ఒక దినాన్ని ఏమవుతుంది ఈ బ్రతుకు? ఈ పరిస్థితులన్నిటినీ, బంధకాలన్నిటి నుంచి బయట పడగలనంటావా అనిపిస్తుంటది నాకు. కానీ నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా అవలీలగా బయటకు తీసుకురాగలడు. ఆయన ఒక్క సెకండ్లో కార్యాన్ని చేయగలడు, ఒక్క క్షణంలో కార్యం చేయగలడు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఎన్నడూ సిగ్గు పడనీయడు. ఆయన తప్పకుండా గొప్ప కార్యాలు మన కొరకు దేవుడు చేయటానికి సంసిద్ధుడై ఉన్నాడు. వాటిని పొందుకోవటానికి, అనుభవించటానికి మనం కూడా సంసిద్ధులమై ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మనుషులకు వెలుగు కలుగుతుంది. చీకటిలో జీవించే వారికి దాని నుంచి తప్పించుకునే దారి యేసు ప్రభుగా ఉండబోతున్నాడు. దేవుని ఆత్మ ప్రేరణ వలన జకరియా క్రీస్తు జీవితం, పరిచర్యల మూలంగా కలిగే 2 ఫలాలను ఇక్కడ తెలియచేస్తున్నాడు. అదే ఆధ్యాత్మికమైన వెలుగు, అదే ఆధ్యాత్మికమైనటువంటి శాంతి, సమాధానం ప్రజలకు కలగబోతుంది అని. ఏమి గొప్ప భాగ్యం! బాప్తిస్మిచ్చే యోహాను పెరిగి పెద్దవాడయ్యాడట. దాదాపు అతనికి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు యోహాను ఒంటరిగా మామూలు మనుషులకు భిన్నంగా జీవించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనాన్ని గనుక మనం చదివితే, యోహాను ఒంటె రోమములు బట్టలను ధరించుకున్నాడు, నడుమునకు తోలి దట్టి కట్టుకున్నాడు, అతను తినటానికి మిడతలను, అడవి తేనెని తిన్నాడు అని. సామాన్యమైన వ్యక్తిలాగా బ్రతకలేదు, ప్రజల మధ్యలో ఉండలేదు. అతను అడవిలో, అరణ్యంలో పెరిగాడట. దేవుని ఆత్మ చేత పెంచబడ్డాడు అతను. అతడు ఆత్మలో బలవంతుడయ్యాడట. ఏమి గొప్ప మాట! అందుకనే విశ్వాసులందరూ కూడా ఆత్మలో బలవంతులవ్వాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు మన హృదయములలో నివాసం ఉండేలాగా మీ అంతరంగములో ఆయన ఆత్మ వలన బలము, ప్రభావముతో బలపడాలని ఆయన మనలను తన మహిమైశ్వర్యం చొప్పున మహిమను కుమ్మరిస్తున్నాడు అని. మరి మనం ఏమవ్వాలంటే ఆత్మ సంబంధమైన బలమును పొందుట కొరకు దేవుని ఆత్మ సహాయాన్ని కోరాలి. శారీరకంగా బలవంతులం అవటం కాదు, భౌతికంగా, ఆర్థికంగా బలవంతులం, గొప్పలం కాదు, ఆత్మ సంబంధమైన వారిమై బలవంతులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను అట్టి విధానమే కలిగి ఉన్నాడు. అందుకనే కొండల్లో, అడవుల్లో ఆయన నిలబడి 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ప్రభు రాజ్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి అని ప్రకటించడం ప్రారంభిస్తే, అడవులో ఉన్నవాడి యొక్క కేక ప్రజలు విని, జనాలు పట్టణాలలో నుంచి, అనేక గ్రామాల నుంచి, ప్రాంతాల నుంచి తండోపతండులుగా వెళ్ళి ఆయన బోధ విని మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటున్నారు. ఎక్కడో అడవిలో ఉన్నవాని కేక వినబడుతుందట. ఎక్కడ? అరణ్యంలో కేక వినబడుతుందట. అరణ్యంలో కేక ఎత్తే ఎవడు పట్టించుకున్నాడు? ఊళ్ళో, పట్టణాల్లో కేకలు వేస్తున్నాం సేవకులుగా, ఎవడికి వినబడతలేదు. కానీ దేవుని ఆత్మచేత నింపబడితే ఎంత మారుమూలలో ఉన్నా, ఎవరికి తెలియని ప్రాంతంలో ఉన్న ఆ ఆత్మ ప్రజలను నడిపిస్తుంది. అందుకనే దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడిన ఒక ధన్యకరమైన జీవితాన్ని అందరూ కలిగి ఉండాలి. బాప్తిస్మిచ్చే యోహాను తల్లి గర్భంలోనే దేవుని ఆత్మచేత నింపబడిన వాడైతే, మనం కూడా ఒకవేళ తల్లి గర్భంలో దేవుని ఆత్మచేత నింపబడలేదేమో, ఇక మీదట తప్పకుండా దేవుని ఆత్మ నింపుదలతో ఉండవలసిన వారుగా ఉన్నాం. ఒక్కసారి దేవుని ఆత్మను పొందేసుకున్నాం చాలే అనుకోకూడదట. ప్రతిరోజు దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుతూనే ఉండాలట. ప్రతిరోజు ఆ ప్రభావాన్ని మనం చూస్తూనే ఉండాలట.
అటు భాగ్యం ధన్యత దేవుడు వాక్యం విన్న వారందరికీ అనుగ్రహించి ఆయన ఆత్మ ప్రభావము చేత నింపును గాక. ఆమేన్.